చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తోటపల్లి గూడూరు మండల వైసీపీ నాయకులు విమర్శించారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నినాదంతో మండలంలో వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు చిల్లకూరు సుధీర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిత్యం ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చి వాటిని అమలు చేయడంలో కూడా విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తోటపల్లి గూడూరు మండల వైసీపీ నాయకులు విమర్శించారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నినాదంతో మండలంలో వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు చిల్లకూరు సుధీర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిత్యం ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చి వాటిని అమలు చేయడంలో కూడా విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఎన్నో అబద్ధపు వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ ప్రజలందరూ కూడా ఆశకి కృతజ్ఞతకి మధ్యలో మెలిగిపోయారు. చివరికి ఆశకు వాగిపోయి మొగ్గు చూపారు. ఇన్నేళ్లు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి టెన్షన్గా ఒక క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారం పంపిణీ చేసిన పెన్షన్లు కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ అన్నీ అందుకున్న తర్వాత కూడా మళ్ళా ఈయన చంద్రబాబు నాయుడు ఏదో ఎక్కువ ఇస్తారని చెప్పిన దానివల్ల ఆశపడి అందరూ అటు మొగ్గు చూపిన దానివల్ల ఈరోజు మనం ఓడిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పిన ముఖ్య వాగ్దానాల్లో రైతులకు సంబంధించి రైతు భరోసా 20,000 రూపాయలు కేంద్రం ఇచ్చే 6,000 కాక 20,000 ఇస్తారని చెప్పాడు. ఈ రోజుకి ఆ పరిస్థితి ఏం లేదు. చదువుకునే బిడ్డలకి అమ్మఒడి పథకం బదులు ఇంకేదో పథకం పెట్టి అందరికి ఇస్తా అన్నాడు. అందరికి ఇచ్చింది లేదు. ఆ ఇచ్చింది కూడా అరకొరగా 9,000, 10,000, 12,000, 13,000 ఇవ్వడం జరిగింది. గతంలో 13,000 రూపాయలు బిడ్డల తల్లికి ఇచ్చి 2,000 రూపాయలు స్కూలు అకౌంట్లు వేసి మెయింటెనెన్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం చేశారు. ఇప్పుడు ఆ 2,000 స్కూల్ అకౌంట్లు కూడా వేయలేదు. మొత్తం 13,000, 9,000, 10,000 ఇచ్చి మిగిలిన డబ్బులు ప్రభుత్వం మినాయించుకుంది. అదే రకంగా 60 ఏళ్ళు నిండిన వాళ్ళకందరికీ పెన్షన్ ఇవ్వడం అంతకుముందు నుంచే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాల్లో 50 ఏళ్ల నుంచే అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోజుకి ఒక్కరికి కూడా 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అనేది జరగలేదు. అలాగే 60 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం 2 దఫాలు జగన్మోహన్ రెడ్డి గారు అర్హులకి ప్రతి 2 దఫాలుగా వాళ్ళకి పెన్షన్లు పెంచడం జరిగింది. కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 4 సార్లు కొత్త పెన్షన్లకి ఇవ్వాల్సింది బాను ఈ రోజుకి ఒక్కరికి కూడా ఒక్క దఫా కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరగలేదు. నిన్నేదో ఒక ప్రకటన వచ్చింది, కొత్తగా పెన్షన్లు ఇప్పుడు ఇస్తామని చెప్పి. ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడమే. బిడ్డలకి ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. వాళ్ళు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిరుద్యోగ భృతి కూడా ఒక్కరికి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అదేమంటే 1,00,000 మంది మహిళల్ని వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా చేశానని చంద్రబాబు నాయుడు ప్రకటనలు ఇస్తున్నాడు. మీకు తెలిసి ప్రెస్ వాళ్ళకి కానీ ఈ ప్రజలకు కానీ తెలిసి ఎవరైనా ఒక మహిళ మన ప్రాంతంలో కానీ ఇంకే ప్రాంతంలో అయినా కానీ పారిశ్రామికవేత్తగా తయారైన విషయం మీకు ఎక్కడన్నా కనపడిందా? అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పూటకపు మాటలు నడిపిస్తున్నారు. నిన్న చేసిన డిఎస్పీ మెగా డిఎస్పీ మొట్టమొదటి సంతకం మెగా డిఎస్పీ మీద పెట్టామని చెప్పారు. మొత్తం బోగస్. 3 లక్షల మంది ఉద్యోగార్థులు ఆ పరీక్షలో పాల్గొన్నారు. అంతా మోసం చేసి డబ్బులు దండుకొని ఉద్యోగాలు ఇచ్చారు. రాత పరీక్షకి రాయని వాళ్ళకు కూడా క్రీడా కోటాలని చెప్పి అన్ని రకరకాలుగా అన్యాయాలు చేశారు. వాళ్ళందరూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్నారు. అలాగే అమరావతి రైతులు కూడా ఇప్పుడు నిజం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు. ఇవన్నీ కూడా మనందరి కళ్ళెదురుగా కనబడుతున్నాయి. అందువల్ల ప్రజలందరూ కూడా చంద్రబాబు చేసిన మోసాన్ని
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాలతో వెన్నుపోటుకు 2 ఏళ్ళు కరెక్ట్గా ఈ రోజుకి చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేస్తూ సూపర్ 6 సూపర్ 7 అని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చి ఈ రోజున కరెక్ట్గా 2 సంవత్సరాల నాడు ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు దాకా ఎటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏం జరగడం లేదు. జగనన్న 100 రకాల హామీతో 150 రకాల హామీలు నెరవేర్చి ముఖ్యమంత్రిగా కొనసాగిన విషయం అందరికి తెలిసిందే. అయితే అనంతరం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మోసాలు అబద్ధాలు దీంతోనే 2 సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని రాబోయే రోజుల్లో పేద ప్రజలకు చెప్పినటువంటి పథకాలు అమలు చేస్తారని చెప్పి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహిత రెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.